హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా లాస్ట్ మినిట్ టిప్స్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇది 16th June 2024 జరగబోతున్న విషయం మీ అందరికీ తెలిసింది. సో 2 పేపర్స్ ఉండబోతున్నాయి, జిఎస్ అండ్ సిసాట్. ఈ 2 పేపర్స్ని కూడా ఎఫెక్టివ్గా ఎలా ట్యాకిల్ చేయాలి, మన స్కోర్ అనేది ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ 1 year నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డామన్న దానికి ఎఫెక్టివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం 2 hours ఆఫ్ టైం అనేది ఎగ్జామ్ హాల్లో మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మనం స్ట్రెస్కి గురవుతున్నామా, గురవ్వకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మనం జిఎస్ పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి జిఎస్ పేపర్ అనేది 9:30 AM to 11:30 AM జరగబోతుంది అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, మనకి 100 questions ఉంటాయి. 100 questions-కి ఎంత టైం మినిట్ ఉంది, మనకి 120 minutes ఉంది. అంటే కొంచెం 1 minute కంటే ఎక్కువ టైమే ఉంది. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఎంత అంటే 1/3 నెగిటివ్, అంటే 0.66 అనేది నెగిటివ్లో పోతుంది. మీరు ఒక క్వశ్చన్కి 2 marks గెయిన్ చేస్తే ఒక నెగిటివ్ మార్కింగ్కి 0.66 అనేది పోతుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, అసలు ఫస్ట్ ఆస్పిరెంట్స్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని. సో ఇది పర్టికులర్ ఫ్యాక్ట్ అనేది క్లియర్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత, ఎగ్జామినేషన్ పేపర్ని చూసిన తర్వాత, ఆ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉందనే దాన్ని బట్టి మీ అటెంప్ట్ అనేది డిపెండ్ అవ్వాలి. అంతేకాని ముందే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో నాకు 70 questions చేస్తాను, లేకపోతే 80 పెడతాను, 90 పెడతాను అని అనుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సో అక్కడ మీరు ఎగ్జామ్ పేపర్ని చూసిన తర్వాత ఫస్ట్ 5 minutes కూడా మీరు మొత్తం పేపర్కి ఒక గ్లాన్స్ ఇవ్వడానికి యూస్ చేయాలి. ఆ గ్లాన్స్ ఇచ్చిన తర్వాత మీకు స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది అనే నోషన్తోనే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ఎందుకు అంటే కనుక పేపర్ ఈజీగా ఇవ్వడం అనేది జరగదు. సో ఫస్ట్ నుంచి మనం మైండ్ అలా ప్రిపేర్ చేసుకుంటే, ఆ షాక్ని మనం అబ్జార్బ్ చేసుకున్నామంటే మనం కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం పేపర్కి. లేకుండా మనం ఈజీగా వస్తుంది అని అనుకుని వెళ్ళి, లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మనకి 1, 2, 3 ఇలాంటి ఆప్షన్స్ తీసేసి పేరింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఆ పర్టికులర్ టైంలో స్ట్రెస్ కూడా అయ్యారు. అలా కాకుండా ఉండాలి అని అంటే, మనం ఇలాంటివి ఇంకేమైనా కొత్తవి వస్తాయి అని ఖచ్చితంగా మైండ్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల, మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండటం వల్ల అలాంటి వాటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా పేపర్ అనేది డిఫికల్ట్గానే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కంటే డిఫికల్ట్గా ఉంటుందని మనం మైండ్ని సెట్ చేసుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ అనేది పేపర్ స్టాండర్డ్ని బట్టి డిపెండ్ అయి ఉండాలి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, పేపర్ మొత్తాన్ని కూడా 3 iterations-లో కంప్లీట్ చేయొచ్చు. సో ఈ 3 iterations-లో ఏం చేస్తారు, ఫస్ట్ ఇటరేషన్లో మీరు 100% ఏవైతే 100% కరెక్ట్ అనుకుంటారో అవి మాత్రమే అటెంప్ట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ 5 minutes ఏం చేయాలి, క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకసారి చూడండి. అంటే మొత్తం డీటెయిల్గా కాదు, గ్లాన్స్ ఇవ్వండి. అంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయని బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఏమవుతుంది, మీకు ఫస్ట్ మీకు ఏ సెక్షన్ వచ్చింది అనేది అర్థమవుతుంది, నెక్స్ట్ ఏ సెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీ అనేది ఉందనుకోండి, ఫస్ట్ 25 questions-లో ఫస్ట్ 20 questions, ఫస్ట్ 25 questions పాలిటీ ఉన్నాయనుకోండి, అక్కడ క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర పాలిటీ అని రాసుకోండి. సెకండ్ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేమ్ అనేది షార్ట్ కట్లో రాసుకోండి. అలా సెక్షన్ వైజ్ రాయటం వల్ల ఏంటంటే, మనం పేపర్ ఓపెన్ చేయగానే మన ఈజీ ఏరియా రావచ్చు, లేకపోతే డిఫికల్ట్ ఏరియా కూడా రావచ్చు. సో డిఫికల్ట్ ఏరియా వచ్చినప్పుడు మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈజీ ఏరియా ఎక్కడ ఉందో అక్కడి నుంచే పేపర్ స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఒకవేళ డిఫికల్ట్ ఏరియా ఫస్ట్ స్టార్ట్ అయితే 5 questions చదివిన తర్వాత కూడా మీకు ఏ ఆన్సర్ తెలియట్లేదు అనుకుందాం. సో అనుకోకుండా మీకు స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, తెలిసిన ఏరియాస్లో కూడా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే, మీ ఈజీ ఏరియాస్ ఏంటి, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, అక్కడి నుంచి పేపర్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ సెకండ్ థింగ్ ఏంటి, 100% షార్ట్గా ఉన్న క్వశ్చన్స్ని ఫస్ట్ 1 goలో అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో 1 to 100లో ఎన్ని క్వశ్చన్స్ మీకు షార్ట్గా తెలుసు. ఇక్కడ అన్ని అంటే ఆ పర్టికులర్ పేజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒకటేసారి బబుల్ చేస్తారా, లేకపోతే ఒక క్వశ్చన్ ఒకసారి బబుల్ చేస్తారా అనేది మీ చాయిస్. కానీ లాస్ట్ మినిట్ వరకు బబ్లింగ్ కోసం ఆపుకోవద్దు. అలా చేయడం వల్ల స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. టైంకి మీరు బబ్లింగ్ చేయడంలో మిస్టేక్ జరగవచ్చు, లేదంటే అన్ని బబుల్ చేయకపోవచ్చు కూడా. సో అలాంటివి అవాయిడ్ చేయాలంటే క్వశ్చన్ బై క్వశ్చన్ కానీ, ఆ పేజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒకటేసారి చేయడం అడ్వైజబుల్. సో ఇక్కడ 100% క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసిన తర్వాత ఒకసారి కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకుంటే మీకు ఎంత కౌంట్ వస్తుంది అనేది అర్థమవుతుంది, అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అని. సో జనరల్గా మంచి ప్రిపరేషన్ చేసి వెళ్తే కనుక 25 to 35 questions అనేవి షార్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు 100% క్వశ్చన్స్ అనేవి 25 to 35 questions రేంజ్లో ఉంటే కనుక మీరు చాలా వరకు
క్లియర్ చేసే రేంజ్కి దగ్గరగా వెళ్ళినట్టు అనుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏం చేయాలి, మనం ఫస్ట్ రౌండ్లో చేసేటప్పుడే 100% క్వశ్చన్స్ చేస్తున్నప్పుడే మీరు ఇంకా ఏం చేయాలి, మీకు తెలియని క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తెలుసు కానీ 2 ఆప్షన్స్ మధ్యలో స్ట్రక్ అయ్యారనుకోండి, దానికి ఇట్లా 50% అన్నట్టు కానీ లేకపోతే 1/2 అని కానీ మార్క్ చేసుకోండి. దానివల్ల ఏంటి, మీరు ఏ 2 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ 2 మాత్రమే ఉంచుకుని మిగతా ఆప్షన్స్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే సెకండ్ టైం మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సెకండ్ రౌండ్లో మళ్ళీ వీటిని చూసినప్పుడు 4 ఆప్షన్స్ చదవకుండా ఆల్రెడీ రూల్డ్ అవుట్ ఆప్షన్స్ని ఫోకస్ చేయకుండా ఓన్లీ 2 ఆప్షన్స్ మధ్యనే మనం ఫోకస్ చేసి ఈజీగా ఆన్సర్కి తెచ్చుకోవడానికి కూడా ఈజీగా టైం సేవ్ అవుతుంది అనమాట. దెన్ థర్డ్ ఏంటి, ఇక్కడ థర్డ్ టైం ఏంటంటే 3 ఆప్షన్స్ మాత్రమే, 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది. సో ఇలాంటి వాటికి థర్డ్ రౌండ్లో ఫోకస్ చేస్తాం. మరి ఫస్ట్ నుంచి మనం 100 క్వశ్చన్స్ చదివేటప్పుడు అస్సలకే తెలియని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఎందుకంటే ఏ పేపర్ సెట్టర్ అయినా కూడా 3 లెవెల్స్ని మెయింటైన్ చేయాలి. సో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అనే వాటిని బ్యాలెన్స్ చేస్తూనే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. యూపీఎస్సీ అంటే ఎప్పుడూ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అని కాదు, మన ప్రిపరేషన్ని బట్టి అది అన్ప్రెడిక్టబుల్గా ఉందా లేకపోతే యూపీఎస్సీగానే ఉందా అనేది వేరీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మన జాబ్ ఏంటి, డిఫికల్ట్ క్వశ్చన్స్ మీద మనం అనవసరంగా ఫోకస్ చేయకుండా ఈజీ, మోడరేట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి మన స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 75 ఉంది. 75 అంటే మీకు నెట్ ఎంత కరెక్ట్ అవ్వాలి, ఆల్మోస్ట్గా 38 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే చాలు. 100లో 38 మాత్రమే, అంత సింపుల్ మీ జాబ్ అనేది. సో మీరు ఎప్పుడు కూడా ఈ పాజిటివిటీతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో మీ స్కోర్ అనేది పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అసలుకే ఐడియా లేని క్వశ్చన్స్ని ఇనీషియల్గా మీకు కనపడగానే క్రాస్ మార్క్ పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా మళ్ళీ దాని మీద ఫోకస్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ 35 to 25 రేంజ్లో అటెంప్ట్ చేస్తారు కదా, మరి ఈ రేంజ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, ఎలిమినేషన్ ద్వారా కానీ గెస్సింగ్ ద్వారా కానీ ఇలాంటి వాటిలో. సో ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కూడా అడ్వైజబుల్ అనమాట, చేయడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్. ఎందుకంటే ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మీకు 33% ప్రాబబిలిటీ అనేది ఇంకా ఉంటుంది, ఇక్కడ 50% ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ని స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి, జనరల్గా మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొన్ని టర్మ్స్ ఇచ్చి ఈ టర్మ్స్ దేనికి సంబంధించినవని అడగొచ్చు, అంటే కాయిన్సా, ట్రైబల్సా, లేకపోతే మ్యాంగ్రోవ్సా, రామ్సార్ సైట్స్ ఇట్లాంటివి ఏమైనా అడగొచ్చు. సో అలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్వశ్చన్ కంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా నా ఉద్దేశం అనమాట. ఎందుకు అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మనకి లాజికల్ డిడక్షన్ అనేది ఒక్కొక్క స్టేట్మెంట్లో ఇస్తారు, కానీ ఇలాంటి వాటిల్లో ఏది ఆప్షన్ ఏది కాదు అనేది చెప్పడం చాలా కష్టం అవుతుంది. అలాంటి క్వశ్చన్స్తో పోలిస్తే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం అనేది అడ్వైజబుల్ అనమాట. సో ఇది నెక్స్ట్ థింగ్. అండ్ ఇంకో థర్డ్ థింగ్ ఏంటి, జనరల్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అవుతాయనే విషయం మీ అందరికీ తెలిసింది. లాస్ట్ ఇయర్ కూడా సమ్ మష్రూమ్ సమ్ అని ఇచ్చారు. సమ్ అని అంటే ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కెన్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు కూడా కెన్ అనడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, అది రూల్ అవుట్ చేయడం డిఫికల్ట్ అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఆల్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ని అవాయిడ్ చేయడం. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అవి జనరల్గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి స్టేట్మెంట్స్ మీద ఫోకస్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనం ఈ సెకండ్ రౌండ్లో స్కోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నెంబరింగ్ ఎప్పుడైనా ఇచ్చారనుకోండి, అంటే బడ్జెట్ ఎలొకేషనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇంత, ఇలాంటి నెంబర్స్ అనేవి చేంజ్ చేస్తారనమాట యూపీఎస్సీలో. సో అలాంటి నెంబరింగ్ బట్టి కానీ ఒక్కొక్కసారి మనకి నేషనల్ పార్క్స్ కానీ లేకపోతే ఏదైనా పర్సన్స్ నేమ్స్ ఇచ్చి ఆ పర్టికులర్ రీజియన్ని మ్యాచ్ చేయమని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మనకి ఆ పర్టికులర్ నేమ్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. డీకోడ్ అంటే అది పర్టికులర్ ఏ లోకల్ ఏరియాకి సంబంధించిన దగ్గరలో ఉన్న రీజన్ ఏంటి, దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనకు ఆప్షన్స్ అనేవి క్లూ ఇస్తాయి అన్నమాట. ఇలాంటివన్నీ యూజ్ చేసి మీ స్కోర్ అనే దాన్ని ఒక సేఫ్ లిమిట్కి తెచ్చుకోండి. ఇక్కడ ఎంత వచ్చాయనే దాన్ని బట్టి ఇక్కడ మీరు ఎంత రిస్క్ తీసుకోవచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇలా మనం జిఎస్ పేపర్ అనే దాన్ని మనం మల్టిపుల్ ఇటరేషన్స్లో నెగిటివ్ మార్కింగ్ అనే దానికి తగ్గించుకుంటూ అటెంప్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చేయాల్సింది ఈ 2 రౌండ్స్లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్స్ ఇక్కడే పోతాయి అనమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, స్టే కామ్ ఆల్వేస్. ఎందుకంటే కనుక ఫస్ట్ నుంచి మనం మైండ్ని ప్రిపేర్ చేసుకుని డిఫికల్ట్గానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని అనుకుని సెట్ చేసుకుని మైండ్ అలా వెళ్తే కనుక ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. అలా కాకుండా మనం హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి, ఎందుకంటే ఎవరైనా కష్టపడే అక్కడి వరకు వెళ్తారు, ఆ స్టేజ్ వరకు. సో కష్టపడిన తర్వాత లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను అంతా చేయగలనా, ఐ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ థింగ్స్ అనేవి డౌట్స్ వస్తాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆ 2 hours అనేది మీ ఫ్యూచర్ని డిటర్మైన్ చేస్తుంది. ఎందుకంటే ఆ 2 hours మనం చేసే మిస్టేక్స్ మనకి ఇంకొక 1 year కాస్ట్లీ థింగ్ అవ్వచ్చు, లేదంటే మనం ఆ 2 hours మనం కామ్గా డీల్ చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది రావచ్చు. సో ఈ 2 hours అనేది ఎంటైర్ ప్రిపరేషన్ యొక్క
ఆన్సర్ ఏంటి అనేది చెప్తుంది అనమాట. సో క్లియర్గా ఉండండి, కన్ఫ్యూజ్డ్గా ఉండకండి, కామ్గా ఉండండి. సో తర్వాత ఏం చేయాలి, మనం జిఎస్ అయిపోయిన తర్వాత సిసాట్కి జిఎస్కి బ్రేక్ ఉంటుంది. ఎంత 3 hours బ్రేక్ ఉంది. 9:30 to 11:30 అయిన తర్వాత మళ్ళీ 2:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 2:30 వరకు అంటే మనం 3 hours ఆఫ్ టైంలో జిఎస్కి సంబంధించిన కీస్ కానీ, కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ కానీ, సోర్సెస్ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. సో జనరల్గా మీరు సిసాట్కి కావాల్సిన ఫార్ములాస్ ఏమైనా కంపోజ్ చేసుకుంటే అవి కానీ, లేకపోతే టిప్స్ కానీ, లేకపోతే కామ్గా ఒక పవర్ న్యాప్ తీసుకోవడం కానీ, లైట్ ఫుడ్ తీసుకుని కామ్గా ఉండటం కానీ ఇలాంటివి చేయడం అనేది అడ్వైజబుల్. సో సిసాట్ టైంలో జనరల్గా ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేయొద్దు, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. దెన్ సిసాట్ విషయంలో మనం ఎలా చేయాలి అని అంటే కనుక, సిసాట్లో ఎలా ఉంటుంది ప్యాటర్న్, మనకి సిసాట్లో 80 questions ఉంటున్నాయి. 80 questions మళ్ళీ 120 minutes ఉంది. అంటే ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి 1.5 minute టైం దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ 2.5 marksకి ఉంటుంది. 0.83 అనేది నెగిటివ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది క్వాలిఫైయింగ్ పేపర్, జిఎస్ లాగా మనకి స్కోర్ అనేది కౌంట్ అవ్వదు. సో మనకి ఎంత రావాలి, మినిమం 66.6 రావాలి మార్క్స్ అనేది. సో దీన్ని బట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది, ఆల్మోస్ట్ 35 questions మనం ఎఫెక్టివ్గా చేస్తే సేఫ్ సైడ్ ఉన్నట్టు అనమాట. అంటే నెగిటివ్ కాకుండా 35 questions చేస్తే మీకు ఆల్మోస్ట్గా 70-80 marks వరకు వస్తాయి. సో సేఫ్ సైడ్ ఉన్నట్టు. మరి 80 questions 35 కదా మనం చేయాల్సింది. మరి 35 ఎలా వస్తాయి అంటే 3 sections నుంచి వస్తాయి జనరల్గా. రీడింగ్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఇస్తారు. జనరల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 27-28 questions వస్తాయి. రిమైనింగ్ అనేవి ఈ 2 sections నుంచి వస్తాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఏరియా అనేది ఉంటుంది. సో కొంతమంది రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా చేయొచ్చు, కొంతమంది క్వాంట్ చేయొచ్చు, కొంతమంది రీజనింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకటే సెక్షన్ మీద రిలై అవి వెళ్ళడం అనేది మంచి విషయం కాదు. సో మీరు జనరల్గా మీరు ఆల్రెడీ రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా చేస్తారు అనుకుంటే ఈ 2 areas ఒక ఏరియాని కూడా కొంచెం బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. దానివల్ల ఏంటంటే ఈజీగా వచ్చే క్వశ్చన్స్ని దీని నుంచి కూడా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఎందుకంటే ఇక్కడ మనం 27-28 షార్ట్గా పెట్టినా నెగిటివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఈ 2 sections మీద ఒక సెక్షన్ మీద కూడా మనం బేసిక్ లెవెల్ ప్రిపరేషన్ అనేది చేయడం అడ్వైజబుల్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇక్కడ మనకి జిఎస్ పేపర్ లాగా సబ్జెక్ట్ వైజ్ కేటగరైజేషన్ అనేది సిసాట్లో ఉండదు. సో షఫ్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని కలిపి వస్తాయి. సో ఒక ఆర్డర్ కోసం, ఒక సెక్షన్ కోసం వెతకడం అనేది టైం వేస్ట్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎఫెక్టివ్గా మనకు 35 questions మాత్రమే రావాలి. సో ఒక సెక్షన్ కంప్లీట్గా స్ట్రాంగ్ ఏరియా ఉన్న దాని మీద అంతా ఫోకస్ చేస్తాం, మిగిలిన సెక్షన్స్ మీద బేసిక్ లెవెల్లో చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ని మనం 1 to 80 చదివేటప్పుడే మనకు అది వస్తుందా రాదా అనేది మీరు టిక్ మార్క్ ఆర్ క్రాస్ మార్క్తో ఐడెంటిఫై చేసుకుంటాం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, జనరల్గా రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎజంప్షన్ బేస్డ్ ఏంటి, ఇన్ఫరెన్స్ బేస్డ్ ఏంటి అనేది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఏంటి, మనకి ప్యాసేజ్ అనేది 1 page లాంగ్ ప్యాసేజెస్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్స్ లాంటివి కానీ, డేటా లాంటివి కానీ ఇచ్చి అన్నెసెసరీగా మనం ఫోకస్ అనేది డైవర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. టైం వేస్ట్ అయ్యేటట్టుగా ఆ ప్యాసేజ్ అనేది ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనేది క్వశ్చన్కి తగిన ఆన్సర్ దాంట్లో ఉండదు, కానీ అవన్నీ కూడా మనం దాని మీద ఫోకస్ చేసే విధంగా ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇలాంటి చోట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మోస్ట్ లాజికల్ క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ కానీ, మోస్ట్ లాజికల్ డిడక్షన్ ఆఫ్ ద ప్యాసేజ్ కానీ, ఆథర్స్ పర్స్పెక్టివ్ ఏంటి అని కానీ ఇలాంటివి అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ప్యాసేజ్ చదవాలి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ విషయంలో మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ చదివి తర్వాత ప్యాసేజ్ చదవడం అనేది అడ్వైజబుల్. సో మీరు ఎందుకు అంటే జనరల్గా క్వశ్చన్ చదివితే మనం ఎక్కడ ఫోకస్ చేయాలనేది ప్యాసేజ్ చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా కాంప్రహెన్షన్ చేసి మీ స్కోర్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ క్వాంట్ ఆర్ రీజనింగ్లో కూడా మీకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 2-3 ఉంటాయి ప్రతి సెక్షన్లో. అలాంటివి ఈజీగా కొన్ని బేసిక్ లెవెల్ ఫార్ములాస్ చూసుకుని, క్వాంట్ అనగానే మనకి నెంబర్ సిరీస్ కానీ, లేకపోతే క్లాక్స్ కానీ, డైస్ కానీ, లేకపోతే క్యాలెండర్స్ కానీ, ఇలాంటి టైమ్ అండ్ వర్క్ ఇలాంటి వాటి మీద 1-2 questions వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో బేసిక్ ఫార్ములా చూసుకుని ఆ ఫార్ములాని మీరు ఒక 3 hours టైంలో మళ్ళీ రివైజ్ చేసుకోవడం వల్ల బేసిక్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇలా మనం ఎఫెక్టివ్గా 35 questions కరెక్ట్ అయితే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. సిసాట్ అనేది చాలా మంది గేమ్ చేంజర్గా ఉంది. సో కొంతమంది జిఎస్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా సిసాట్ వల్ల నెగ్లెక్ట్ అయ్యి, సిసాట్లో కంప్లీట్ ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల కూడా వాళ్ళు సిసాట్ క్వాలిఫై అవ్వలేకపోయారు. సో ఇలాంటి వాటన్నిటిని మీరు అధిగమించాలి అంటే కనుక ఆ 3 hours ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో కామ్గా ఉండండి, లైట్ మీల్ తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకుని ఇలాంటి ఫార్ములాస్ని చెక్ చేసుకోవడం అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ ఇప్పుడు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది చూద్దాం.
సో అడ్మిట్ కార్డ్ అనే దాన్ని క్లియర్గా కలర్ ప్రింట్ అవుట్ తీసుకుంటే ఇంకా చాలా బెటర్. సో అది రెడీ చేసుకోండి, 2 కాపీస్ అయినా మినిమం పెట్టుకోండి. అండ్ ఫోటో ఐడి ప్రూఫ్. సో ఫోటో ఐడి ప్రూఫ్ విషయంలో ఏంటంటే యూపీఎస్సీ మనం అడ్మిట్ కార్డ్ ఫిల్ చేసేటప్పుడు, అంటే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ అడ్మిట్ కార్డ్లో ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఉందో అది మాత్రమే క్యారీ చేయాలి. సో అక్కడ అది టాలీ చేస్తారు. సో మీరు అక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చి ఇక్కడ ఓటర్ ఐడి తీసుకెళ్తే మళ్ళీ అది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏది మెన్షన్ అయ్యిందో అదే ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. అండ్ బాల్ పాయింట్ పెన్ అనేది బ్లాక్ మాత్రమే తీసుకెళ్ళాలి, బ్లూ పెన్ అనేది నాట్ అలౌడ్, అది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బ్లాక్. ఓకే. దెన్ రివిజన్ అనేది లాస్ట్ మినిట్లో మీరు ఏదైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో లేకపోతే ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయని మీకు అనిపిస్తుందో ఆ ఇన్స్టింక్ట్ని బట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి తప్ప లాస్ట్ మినిట్ వరకు స్ట్రెచ్ చేసుకోవద్దు. కొత్తగా ఎవరు ఏది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా అని యూట్యూబ్లో ఏది వచ్చినా కూడా అవి నమ్మొద్దు. దెన్ ఎగ్జామ్ డే ట్రావెల్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. జనరల్గా మీకు అది తెలియని ప్లేస్ అయితే కనుక అది ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎంత దూరం ఉందనేది ప్లాన్ చేసుకోండి. అండ్ ఫుడ్ అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్, అవి ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ 2 days ముందు నుంచి కూడా లైట్ ఫుడ్ తినండి. బయట ఫుడ్ తినడం వల్ల మళ్ళీ ఏదైనా ఫుడ్ కంటామినేషన్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రూమ్ నెంబర్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది యూపీఎస్సీ సో ఇస్తుంది అక్కడ, అది ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే సేమ్ ఇన్స్టిట్యూషన్తో 2-3 కాలేజెస్ ఉండొచ్చు. సో అలాంటి వాటి విషయంలో కూడా క్లియర్గా ఉండండి. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, లైట్ ఫుడ్ తీసుకోండి, జిఎస్కి సిసాట్కి మంచి గ్యాప్లో. అండ్ కొంచెం లైట్ ఏరియాస్లోనే ఉండండి. అంబ్రిల్లాస్ తీసుకెళ్ళడం, రైనింగ్ సీజన్ కాబట్టి. సో హాల్ టికెట్ నెంబర్ అనే దాన్ని క్లియర్గా ఫిల్ చేయండి. ఏబిసిడి అనేది ఓఎంఆర్ షీట్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇది మర్చిపోయారు అని అంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చింది అనేది, ఏ సిరీస్ వచ్చింది అనేది ఎవాల్యుయేట్ చేయడం చాలా డిఫికల్ట్. సో ఎంటైర్గా మీకు పెట్టిన ఎఫర్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దెన్ ఓఎంఆర్ అనే దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లోనే ఫిల్ చేయండి. సో 1 question తర్వాత అయితే ఇంకా బెటర్, లేదంటే ఆ పేజ్ మొత్తం ఒకసారి అయినా కానీ. సో కంప్లీట్ పేపర్ అనే దాన్ని కవర్ చేయండి. ఒక దాని మీదే ఇంపార్టెంట్గా ఫోకస్ చేయొద్దు. ఒక క్వశ్చన్ రాకపోతే దాన్ని వదిలేయండి. తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉందనే విషయం కూడా ఫోకస్ చేయండి. ఎక్కువ కరెక్షన్స్ కంటే ఎక్కువ నెగిటివ్స్ పోతే మీ కరెక్టివ్ స్కోర్ అనే దాన్ని ఇక్కడ కోల్పోతారు. సో అలా అవ్వకుండా చూసుకోండి. 50% స్కోర్ కంటే తక్కువ, మీకు 100% కూడా అక్కర్లేదు. రీసెంట్ టైమ్స్లో 70 to 80 రేంజ్లోనే ఉంటుంది. సో మనం లెస్ దాన్ హాఫ్ స్కోర్ వచ్చినా మనకి క్లియర్ అయిపోతుంది. సో ఇన్విజిలేటర్ హెల్ప్ తీసుకోండి ఏదైనా అవసరం ఉంటే. ఆల్సో ఓఎంఆర్ అనే దాన్ని ఒకసారి బబుల్ చేసే ముందు లాస్ట్ మినిట్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లాగా యూపీఎస్సీని స్టాండ్ ఓఎంఆర్స్ పెట్టదు కాబట్టి మీరు ఎన్ని పెట్టారు అని తెలవాలంటే క్వశ్చన్ పేపర్లో బబుల్ అనేది మీరు టిక్ మార్క్ చేసుకోవచ్చు. సో ఒకసారి కౌంట్ అనేది కూడా చూసుకుంటూ ఉండండి. 1 round తర్వాత 2 rounds తర్వాత అలా ప్రతి క్వశ్చన్ తర్వాత చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ సక్సెస్ అనేది మీదే అవుతుంది, కానీ కామ్గా ఉండండి. ఇది ప్రాక్టికల్గా అప్లికబుల్ అయ్యే సొల్యూషన్ అనమాట. కామ్గా ఉంటేనే మీకు అన్ని గుర్తొస్తే రిటెన్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. దెన్ ఇప్పుడు ఏం కొత్తగా చదవద్దు. ఎక్సెస్ టైం అనేది ఒక పర్టికులర్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయొద్దు. అండ్ క్వశ్చన్ పేపర్ మీద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం మ్యాటర్ రాయొద్దు. అంటే టిక్ మార్క్స్ లేకపోతే అది ఇంటూనో అలాంటివి చేసుకోండి తప్ప ఇన్ఫర్మేషన్ ఏమి రాయొద్దు. దానివల్ల ఏంటంటే కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ దాన్ని కూడా ఫ్రాడ్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఆల్ ఒకటేసారి బబుల్ చేద్దామని ఆగటం కూడా నాట్ అడ్వైజబుల్. క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయకండి 2 papers మధ్య గ్యాప్లో. డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో వాట్ ఎవర్ ద టిప్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను ఇంప్లిమెంట్ చేసి, ఇవి ప్రిలిమ్స్లో ఇంప్లిమెంట్ చేసిన దానికి ఐ గాట్ సక్సెస్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ప్రిలిమ్స్ క్లియర్ చేసేంతగా నాకు హెల్ప్ అయ్యాయి. ఇవన్నీ కూడా నా ప్రాక్టికల్ టిప్స్ అనేది మీకు యూస్ఫుల్గా అవుతాయని చెప్పి అడ్వైస్ చేయడం జరిగింది. I wish you all the very best. Thank you for watching. Have a great day.